మోషే వంటి ప్రవక్త ఎలాగయ్యాడండి? మోషే పిల్లల కన్నాడు. మోషే పెళ్లి చేసుకున్నాడు, యేసుప్రభు వారు పెళ్లి చేసుకోలేదు, యేసుప్రభు వారు పిల్లలను కనలేదు. ఎలాగ ఇతరులు సరి సమానం అయ్యారంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నేను ఆత్మ సంబంధమైన పోలికలే చూస్తాను, పై రూపాలను నేను చూడను. హృదయం అంతరంగాలు తరిమి చూస్తాను, వారి పోలికలు నేను ఆ విధంగానే గమనిస్తాను. హృదయ ఆలోచనలు నేను చక్కబెడతాను, వాటిని నేను చూస్తాను తప్ప కానీ పై రూపాలు చూసి నీ పోలిక ఒకటని నేను చెప్పను అన్నాడు. మనం ఏం చూడాలి? ఆత్మ సంబంధమైన పోలికలే మనం చూడాలి. ఎవరైనా వాక్యం చెబుతుంటే మనం అర్థం చేసుకోవాలి, వీడు ఆత్మతో చెప్తున్నాడా లేకపోతే నాలుకతో చెబుతున్నాడా? చందమైన నాలుకతో చెప్తూ ఉంటారు, ఊగుతూ ఉంటారు, అర్థం లేని ఊగుతూ ఉంటారు, అర్థం లేని మాటలు చెప్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని చూసి మనం ఏమనుకోవాలి? వీడు ఆత్మతో లేడు, వీడిది మాట వింటే మనకు అర్థమైపోవాలి. చాలా మోషే గారికి యేసుప్రభు కూడా చాలా ఇటువంటి పోలికలు చాలా ఉన్నాయి. యేసుప్రభు వారు ఒక రోజున మరి ప్రార్థన చేసుకుని తెల్లవారుజామున సముద్రం పైన నడుస్తూ ఉన్నాడట. శిష్యులందరూ చూసి భూతం అన్నారు. భూతం కాదు, నేనే అన్నాడు. నేనే ఆయనను అన్నాడు. వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు. యేసుప్రభు వారు ఎక్కడ నడిచారు? సముద్రం మీద నడిచారు. ఇప్పుడు మోషే గారు ఎక్కడ నడిచారండి? సముద్రము 6 నెలల పైన మోషే గారు నడిచారు, యేసుప్రభు వారు సముద్రం పైన నడిచారు. పోలికలు సరిపోయినాయి లేదా? యేసుప్రభు వారు మరి ఆ పెను తుఫాను వస్తున్నప్పుడు శిష్యులతో పాటు సరస్సులో వెళ్తుంటే ఒక నది అక్కడ పడవలో కూర్చున్నారు. యేసుప్రభు వారు అంతటా అమరాన్ని తలగడగా చేసుకుని పడుకున్నారు. శిష్యులందరూ ఒక్కసారి ఉలికి పడి పెద్ద తుఫాను వస్తుంది, గాలివాన వస్తుంది, అయ్యో మేము చచ్చిపోతామేమో, బోధకుడా నీకు చింత లేదా? మేము నశించిపోవడం నీకు ఇష్టమా అని యేసుప్రభు వారిని అంటే, యేసుప్రభు వారు లేచి అంతటా చేయి చాచగానే ఆ సముద్రం మీద గాలి పొంగు ఆగిందట. సముద్రం నెమ్మళించిందంట. అయ్యో ఈ నెట్టివాడో అనుకున్నారు యేసుప్రభు గురించి తన శిష్యులు. అలాగే మోషే గారు ఇజ్రాయేల్ ప్రజలందరూ కలిసి 6 నెలలపై సముద్రంలో ఎర్ర సముద్రంలో నడిచి యువతలి వైపుకు వచ్చినప్పుడు ఫరో సైన్యం అంతా వెనకాల వస్తుంటే దేవుడు ప్రభు వారు చేసినట్లుగానే ఆ సముద్రాన్ని నెమ్మలించేటట్లుగా ఆయన చెయ్యి చాచినట్లుగానే మోషే చెయ్యెత్తి ఆయన ప్రార్థన చేయగానే అంతటా ఆ సముద్రము నెమ్మలించి సరి సమానంగా పొంగటం మొదలెట్టింది. దేవునికి స్తోత్రం. 2 పోలికలు సరిపోయా అంటే మోషే గారు ఏం చేశారో యేసుప్రభు వారు కూడా అదే చేశారు. కాబట్టి యేసుప్రభు వారు మోషే వంటి ప్రవక్త ఎవరండి? యేసుప్రభు. ఆ పోలికలు ఏవైతే